లేక శెల్కలు ఎండుతున్నాయి, అంత ఆగమాగం అవుతున్నది అని ఊర్ల పొంటి రైతన్నలు పరిశాన్ల పడ్డారు. కొన్ని జాగాలనైతే ఇక పంట చేతికొచ్చేటట్టు లేదని గొర్రెలు మేకలను మేపుతున్నారు. కాల్వలకు నీళ్లు ఇడవాలి అని లీడర్ సభలకు మొరబెట్టుకుంటున్నారు. అన్నేమో గాని దేవాదుల మోటార్లు చాలుగాక పంటలకు నీళ్ళందక పెద్ద అరిగోసనే అవుతున్నది. పార్టీల నడమ కిరికిరి పెద్దగా అవుతున్నది. మరి ఆ సంగతి ఏందో చూద్దాం పారి. వారం కింద మంత్రులంతా కలిసిపోయి మంచిగా నీళ్ళు ఇడుద్దాం, రైతులను కుసి చేద్దాం అన్నట్టు పోతే దేవాదుల పంపులు చాలు కాలేదు. పంపులు రిపేర్ అవుతాయి కావచ్చని పొద్దంతా అక్కడనే ఊకున్నారు మంత్రులు. కానీ ఆఖరికి ఉత్తగానే ఉసూరు అనుకుంటా అక్కడి నుంచి వెళ్ళిపోయినరు. ఇక అప్పటి సంది మళ్ళీగా ఇప్పటిదాకా పంపులు చాలు కానేలేదు, రైతన్నలకు నీళ్లు ఇడవనే లేదు. అందుకే ఇప్పుడు చెయ్యి పార్టీ వాళ్లకు కారు పార్టీ వాళ్లకు నడమ పచ్చిగడ్డి ఎత్తే బగ్గుమంటది కావచ్చు, అట్లా తయారైంది వ్యవహారం. కారు పార్టీ వాళ్ళు తాపకోసారి దేవాదుల పంప్ హౌస్ కాడికి పోయి ఆఫీసర్లను మందలించి వస్తాండ్రు. అటు జనగామ, స్టేషన్ గన్పూర్, పాలకుర్తి నియోజకవర్గాలలో పంటలు ఎండుతున్నాయి అని రైతన్నలు గోసబుచ్చుకుంటారు. మాజీ మంత్రి ఎర్రబెల్లి సారు రోజుకో కాడికి పోయి శెల్కలన్నీ చూసి వస్తున్నాడు. తత్తిమ కారు పార్టీ లీడర్లంతా కూడా లడాయికి తయారైనరు. ఆ పంపులకు ఏమైందో ఏం పాడైందో తెలియదు గాని కాలువలకు నీళ్లు ఇడవకపోతే మాత్రం ఇక యాడికైతే ఆడికి కిరికిరి గట్టిగానే పెట్టుకుంటాం అంటున్నారు. ఇంకో దిక్కు 2 దినాలలో పంపులు మంచిగా చేసి నీళ్లు ఇడుతాం, ఎవళ్ళేం పరిశాన అయ్యే పని లేదంటున్నారట సర్కారు వాళ్ళు. అటు ఆఫీసర్లను పోయి అడుగుతుంటే ఆ పంపులు ఎప్పుడు మంచిగా అయ్యేది ఖచ్చితంగా ఏ మాట చెప్తలేరట. అందుకే ఇక ఇట్లయితే కాదని రైతన్నలు రైతు సంఘాలతోని కలిసి కారు పార్టీ వాళ్ళు పంచాయతీకి తయారైనరు. ఈ దేవాదుల పంప్ హౌస్ కిందనే 60,000 ఎకరాల ఆయకట్టుకు పారకం ఉన్నదట. నీళ్లు జప్పన ఇడవకపోతే అంత ఎండిపోతుందా అని అంటున్నారు. మరి ఏం చేస్తారు ఏమో గాని పాడైన పంపులు చేయబట్టి పార్టీల నడమ నీళ్ల జవడం గట్టిగానే నడిచేటట్టున్నది. ఏమైతుందో మరిగా.